హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో తప్పకుండా వన్ టైమ్లో ఫుల్గా చూడండి, ఇక్కడ స్కిప్ చేయకుండా. మేము కూడా వీడియోస్ అప్లోడ్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా మాకు ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న పల్లెటూరులో అను అనే అమ్మాయి ఉంటుంది. తన క్లోజ్ ఫ్రెండ్ అవినాష్ అనే అతను ఉంటాడు. వీళ్ళిద్దరు మంచి గుడ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. ఒకటే కాలేజ్, ఒకటే స్కూల్, ఒకటే ట్యూషన్, ఇలా అన్నిట్లోనూ వీళ్ళు కలిసి ఉండేవాళ్ళు. అలా మంచి ఫ్రెండ్స్ కూడా. అయితే దాదాపు ఒకరికి సంబంధించిన విషయాలు ఒకరికి బాగా తెలుసు. సో అయితే ఈ గ్రామానికి చుట్టుపక్కలే మంచి పొలాలు, కొండలు అన్నీ ఉంటాయి. ఇప్పట్లాగానే మనం ఊహించుకోవచ్చు. సో అలాగే ఒకవైపు దట్టమైన అడవి కూడా ఉంటుంది. అన్ని కథల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా కొన్ని పాతకాలం నాటి విషయాలు ఉంటాయి. ఎటువంటివంటే దయ్యాలు ఉన్నాయని చెప్పి అటు సైడ్ వెళ్ళకూడదని చెప్పి, నైట్ కూడా మనం అటు సైడ్ నడవద్దు అని చెప్పి, ఒక మాంత్రికుడు మనం అంటూ ఉంటాం కదా, వీడు శుద్ధ పూజలన్నీ చేస్తూ ఉంటాడు, మనుషుల మీద ప్రయోగించి చంపేస్తుంటాడు అని చెప్పి. అలా కొంతమందిని మనం మూఢనమ్మకాలతో చంపేస్తాం కూడా. వాళ్ళని కట్టేసి వాళ్ళ పళ్ళను మొత్తం గాలగొట్టేసి అంటే వాళ్ళు అంటూ ఉంటారు, వాళ్ళకి నాలుకనే మెయిన్ పాయింట్. ఆ నాలుక నుంచి మంత్రాలు చదవద్దని చెప్పి నాలుక కోసేయడం, పళ్ళు పీకేయడము, ఇలా చేస్తే వాళ్ళు ఏం చేయలేదని చెప్పి వాళ్ళని చంపేయడం అవుతుంది ఆన్ ది స్పాట్లో. అలా ఇంతకుముందు గ్రామాల్లో కొంతమందిని చంపాయి కూడా అటువంటి సందర్భాల్లో. సో అలానే ఇందులో కూడా ఈ మాంత్రికుడు ఉన్నాడు. కాకపోతే నిజంగానే చాలా వందల ఏళ్ళ నాటి నుంచి, అంటే కొన్ని వందల ఏళ్ళ నాటి నుంచి ఉండేవాడంట. అందుకని అటువైపు ఏ ఒక్కరు కూడా సాయంత్రం అయిందంటే వెళ్ళే ప్రయత్నం చేసేవాళ్ళు కాదంట. ఇంకా వేరే తవ్వకుండా ఇంటికి వెళ్ళేవాళ్ళంట. ఎందుకంటే అక్కడ సైడ్ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా ఎవరు ఇంటికి వెళ్ళేవాళ్ళు కాదంట. అక్కడి నుంచి వెళ్ళామంటే సీదా మన శవం కూడా దొరికిన పరిస్థితి అయిన వాళ్ళకు. వాళ్ళు ఏమంటారంటే, అటువైపు నైట్ వెళ్ళావంటే మళ్ళీగా కనిపించవు, అది ఆడైనా మగైనా ఎంతటి బాగైనా సరే చనిపోయావని అనుకోవాల్సిందే అని అక్కడి వాళ్ళు నమ్మేవాళ్ళంట. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ చూడలేని అటువంటి వ్యక్తి మాంత్రికుడు అంట. అన్ని మంత్రాలు వచ్చి అన్ని శుద్ధ పూజలను చేస్తూ ఉండేవాడంట. సో ఎంతోమంది, దాదాపు లెక్కలేనంత మందిని బలి తీసుకున్నాడంట తన పూజల కోసం, అంటే శక్తుల కోసం. అలా సో అయితే ఒకనాడు ఏమవుతుందంటే, అనుకోకుండా ఈ అబ్బాయి సిటీ నుంచి చదువు ఫినిష్ అయ్యి వాళ్ళు ఇంటికి వెళ్ళేవాళ్ళు. అయితే వీళ్ళు ఎక్కువ శాతం సిటీలో ఉన్నాయి కాబట్టి అంత విషయం తెలియదు వీళ్ళకు. ఏదో అనుకుంటారు, ఏదో ఉందిలే అనుకుంటారు కథలకి, కానీ రియల్గానే అయిందని వీళ్ళకి తెలియదు. సో తెలియదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, అను అనే అమ్మాయి ఒకసారి అటు సైడ్ నుంచి వెళ్తూ ఉంటుంది ఏదో పనిపడి. అది కూడా సాయంత్రం కాదు, మిట్ట మధ్యాహ్నం. మనం అంటూ ఉంటాం కదా, మిట్ట మధ్యాహ్నం బయటకు వెళ్ళకండి అని చెప్పి. సిటీలో అయితే మనం పట్టించుకోము, కానీ పల్లెటూరులో నీటికి కూడా పట్టించుకుంటారు, మధ్యాహ్నం పూట బయట వెళ్ళకూడదు అని చెప్పి. సో అలానే ఈ అమ్మాయి వెళ్తుంది. అయితే అనుకోకుండా ఒక చోట ఆగుతుంది, అడవికి కొంత సమీపంలో. తను వెళ్తుంటే వీళ్ళు పిలిచినట్టుగా తనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకు మామూలు శక్తులు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, లాంగ్లో ఉన్న చుట్టుపక్కల ఎవరు నడుస్తున్నారనే విషయం తెలిసిపోతుంది ఈజీగా. సో తనకు తెలియదు. తను మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంటికి. సో ఎందుకు తనకి అట్లా అనిపిస్తుందంటే, వీడు ఏం చేస్తాడంటే, ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటాడు ఒక అమ్మాయి కోసం బలి ఇవ్వాలని చెప్పి. ఎందుకంటే తను అనుకున్న శక్తులు కావాలని చెప్పి
బలి కోసం చూస్తూ ఉంటాడు. అయితే అక్కడ నుంచి ఈ అమ్మాయి వెళ్ళడము, అంటే ఆల్మోస్ట్ అంతకుముందు ఇతను ఏం చేస్తాడంటే, పలానా అమ్మాయి కావాలి పూజకి, అన్ని మ్యాచ్ అవ్వాలి, నక్షత్రము ఇవన్నీ తిథి అని అనుకుంటారు కదా సంథింగ్. సో అలానే చూస్తూ ఉంటాడు, ఈ అమ్మాయి విషయాలన్నీ తెలుసుకుంటాడు అంతకుముందే. సో కానీ ఈ అమ్మాయిని పట్టుకుందామని చూస్తుంటాడు, కానీ అంతకుముందే తను అక్కడ ఉండకపోవడంతో సో ఇక అనుకున్న వన్ డే తను అట్లా వెళ్ళడము, ఎవడైతే ఉన్నాడో ఈ మంత్రుడికి తెలుస్తుంది. సో ఇక అనుకున్నదే తడువుగా ఏం చేస్తాడంటే, అదే నైటు ఆ అమ్మాయితో పూజలు చేస్తాడు. ఎట్లా అంటే ప్రతి అమావాస్యకి ఆ అమ్మాయిని తన పూజలతో తీసుకొని రావడము, తెలియకుండా పూజ చేసి పంపించడము. అయితే ఏ మాంత్రికుడైనా ఏదో పూజ చేసేటప్పుడు చేపిస్తాడు కదా సంథింగ్ పూజలన్నీ, అలా అన్నమాట. నైట్ పూట అడవిలో చేయించడము, పంపించడము. అలా కొన్ని భాగాలు అయినాక ఫైనల్ డే రోజు బలి ఇవ్వాలని చూస్తాడు. సో కొన్నాళ్ళుగా తన ఫ్రెండ్ అయిన అవినాష్కి ఇదంతా అనుమానంగా అనిపిస్తుంది. ఎందుకంటే తను నైట్ పూట వెళ్ళడము ఇదంతా కొత్తగా అనిపిస్తుంది తను. ఎందుకంటే ఒకనాడు అతను ఏం చేస్తాడంటే, అతను అనుకోకుండా బయటకు వస్తుంటాడు నిద్ర పట్టట్లని చెప్పి. సో అప్పుడు అటువైపుగా అను అనే అమ్మాయి వెళ్తూ ఉంటుంది. తను ఇంత నైట్ పూట ఎటు వెళ్తుంది అని గమనిస్తాడు. ఎటు వెళ్తుంది అనుకుంటాడు, కానీ సెకండ్ టైం అట్లనే చూస్తుంటాడు. సో అనుమానం వచ్చి ఫాలో అవుతే అడవిలోకి వెళ్తుంది, ఏదో అవుతుంది సంథింగ్ అనుకుంటాడు. సో లాంగ్లో అతను ఫాలో అయ్యి తనని గమనించి అంత తెలుసుకుంటాడు. అయితే ఫైనల్ డే అతను కూడా తెలియదు ఫైనల్ డే అని చెప్పి. సో ఇలా కాకూడదు, తను మంచిగా ఉండాలని చెప్పి ఇంకోసారి గట్టిగా ఫాలో అయ్యి దగ్గరదాకా వెళ్ళాక ఇదంతా కనిపిస్తుంది, ఆ పూజ సెటప్ ఇదంతా. అప్పటికే ఇతనికి మైండ్లో మొత్తం సీన్ అర్థమైపోతుంది, ఇది కథ ఇప్పుడైతే కాపాడకపోతే తను చనిపోతుందని చెప్పి. సో ఏం చేస్తాడంటే, ఆ అమ్మాయికి ఎట్లాగో తెలియదు, కానీ మాంత్రికుడు పూజలు ఉన్నాడు కాబట్టి గమనించలేడు, లేకపోతే ఆ అబ్బాయిని కూడా వేసేవాడు. సో ఇదంతా తెలుసుకున్న ఈ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే, తను తెలియకుండా వేరే వైపు నుంచి ఆ మాంత్రికుడు ఉన్న చోటుకి వెళ్తాడు. వీడు వెళ్ళేలోపు ఆ అమ్మాయి కూర్చోవడము, పూజ మొత్తం చేయడము, స్నానం చేసి అంతా ఫినిష్ అవుతుంది. ఇక ఇతను మంత్రాలు ఏదో చదువుతూ ఉంటాడు. బలి కోసం పెట్టిన కత్తి కూడా అన్నే ఉంటుంది. సో ఈ అబ్బాయి వచ్చేసి వెంటనే కత్తి తీసుకొని వాడిని తల మీద వేసేయడము, వాడు చనిపోవడము అవుతుంది ఆ నుంచి. సో వాడు చనిపోయాక అక్కడ అనుకోకుండా వాతావరణం మొత్తం తేడా అయిపోతుంది. గాలి వీచడము, కొద్దిగా సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఉన్నట్టుండి నక్కల సౌండ్ కావడము అంత కొత్తగా ఉంటుంది. సో అతనికి భయం వేస్తుంది. అప్పటికి ఆ అమ్మాయి కళ్ళు తెగుస్తుంది. చూసేలోపు అడవిలో ఉంటుంది. అది నేను ఎక్కడున్నా అంటుంది. అప్పుడే ఈ అవినాష్ వచ్చి ఆ అమ్మాయిని లేపి, ఏంటి ఇది, ఏమవుతుంది ఇక్కడ, ఏమవుతుంది, నేను ఎందుకున్నా ఎక్కడని అడుగుతుంది. అంతా చెప్పే టైం లేదు, ఫస్ట్ వెళ్దామని చెప్పి తీసుకొని వెళ్తాడు. అలా అడవి దాటి ఆ నైట్ ఇంటికి వెళ్తాడు. నైట్ మొత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నీకు ఇది ఇలా అయింది, నీకు తెలియదా ఇలా ఏమవుతుందంటే, నాకేం తెలియదు, నేను ఇంట్లోనే పడుకొని ఉంటున్నాను, ఇలా అయినట్టు కూడా నాకు తెలియదు అని అంటుంది. సో ఇదంతా అవినాష్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఫ్రెండ్స్ ఇదండి. ఏంటంటే ఇప్పుడు మనం ఇవి నమ్మలేం, కానీ అప్పుడు ఇవన్నీ నిజంగానే అయినాయి అంట. ఏంటంటే మనం అయినాయని చెప్పుకోవడం తప్ప మనం చూడలేదు కదా, కాబట్టి మనం ఇప్పుడు కాలం ఉన్న వాళ్ళకి ఏది కళ్ళ ముందు కనిపిస్తే కానీ నమ్మము. అదే సేమ్ మన సిచ్యువేషన్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా ఇటువంటి వాటి మీద ఏమైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.